నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ఒంటరిగా ఉన్న వాళ్ళే కాదు, మగాళ్లతో కలిసి ఉన్న వాళ్ళు కూడా ఆడవాళ్లకు సెక్యూరిటీ లేదని ఈ మధ్యన జరుగుతున్నటువంటి సంఘటనలు రుజువు చేస్తూ ఉన్నాయి. మధ్యప్రదేశ్లోని ఇండోర్ ఆర్మీలో ట్రైనీ ఆఫీసర్గా ఉన్నటువంటి మేజర్ స్థాయి అధికారి తన గర్ల్ ఫ్రెండ్తో కలిసి పిక్నిక్కి వెళ్ళాడు. ఇక నిర్మానుష్య ప్రాంతంలో మిలిటరీ అధికారిని చెరబట్టిన దుండగులు అతని స్నేహితురాలిపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతుంది. మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలోని బుధవారం నాడు ఇద్దరు ఆర్మీ అధికారులు వారిద్దరు మహిళా స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. వీరంతా పిక్నిక్ స్పాట్ కి చేరుకునే సమయానికి 10 మంది దుండగులు అదే ప్రాంతంలో ఉన్నారు. ఈ నలుగురిపై దాడి చేసిన దుండగులు వారి దగ్గర నుంచి డబ్బులు, నగలు లాక్కున్నారు. అంతటితో ఆగకుండా ఒక ఆర్మీ ఆఫీసర్ను, అతని గర్ల్ ఫ్రెండ్ ను తమ దగ్గరే ఉంచుకొని 10 లక్షలు కట్టి వారిని విడిపించుకొని వెళ్లాలని మిగిలిన ఇద్దరిని పంపించారు. తమ దగ్గర బందీగా ఉన్న మహిళపై వారంతా కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. దుండగుల చెర నుంచి బయటపడిన ఆర్మీ ఆఫీసర్ జరిగిన విషయం గురించి తన పై అధికారులకు సమాచారం ఇచ్చారు. అలాగే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా చేశారు. ఇక బాధితుల ఫిర్యాదు వెంటనే అలర్ట్ అయినటువంటి ఇండోర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు రావడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ క్రమంలో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక బాధితులకు వైద్య పరీక్షలు చేయగా ఆర్మీ ఆఫీసర్ గర్ల్ ఫ్రెండ్ ని గ్యాంగ్ రేప్ చేసినట్లు వైద్యులు నిర్ధారించారు. దుండగులపై గతంలో అనేక కేసులు ఉన్నాయని తెలుస్తోంది. ఈ దారుణానికి పాల్పడిన వారిపై అత్యాచారం, దోపిడీ, ఆయుధ చట్టాలను ఉల్లంఘించారని భారత న్యాయ సంహిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితులను పట్టుకోవడానికి ఇండోర్ పోలీసులు 10 టీంలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అదుపులోకి తీసుకున్న నిందితుల ద్వారా మిగిలిన వాళ్ళ సమాచారం తెలుసుకున్నామని, ఇప్పటికే మరో 4 దుండగులను గుర్తించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ దారుణంపై ప్రతిపక్షాలు మండిపడుతూ ఉన్నాయి. చట్టం అంటే భయం లేకుండా పోవడం వల్లనే ఇలాంటి దుర్మార్గులు రెచ్చిపోతున్నారని వాదన వినిపిస్తోంది. కఠినమైన చట్టాలు చేయడంతో సరిపెట్టకుండా వాటిని అంతకంటే కఠినంగా అమలు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి.